అండి నేను మీ కింగ్ సతీష్. అయ్య బాబోయ్, గన్నవరానైనా తమిళ సినిమాలు, తమిళ డైరెక్షన్, ఆ కథలో అయ్య బాబోయ్ మెంటల్ తప్పుతుంది. ఒకప్పుడు తమిళ సినిమాలు అంటే 2005లో ప్రేమిస్తే అపరిచితుడు, మన్మద ఇలాంటి సినిమాలతో ఒక ఒక స్టాండర్డ్ ఉండేది వాళ్ళకి. ఇప్పుడు తీస్తున్నారు వాళ్ళ సినిమాలు నరకం లిటర్లీ చెప్పాలంటే. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మన సూర్య గారు నటించిన రెట్రో అనే సినిమాకి వెళ్ళొచ్చాము. నేను ఆ సినిమా టైలర్ చూసినప్పుడే నేను షార్ట్ వీడియో చేసి పెట్టి, అయ్యి బాబోయ్ 2.5 నిమిషాలు టైమే చూడలేకపోతున్నాం. ఐ మీన్ 2.5 నిమిషాలు టైలరే చూడలేకపోతున్నాం, అంత బోరింగ్ ఉంది. ఇంకా సినిమా ఏం చూస్తాము? సినిమా ఖచ్చితంగా తెలుగు ఆడియన్స్ కి అయితే ఎక్కదు, తమిళ్లో ఆడితే ఆడొచ్చు అని చెప్పాను. బట్ ఇప్పుడు తమిళ్లో ఆడటం ఫ్లాప్, తెలుగులో ఆడటం ఫ్లాప్. అసలు సూర్య గారు ఇలాంటి సినిమాలు ఎందుకు ఒప్పుకుంటున్నాడు, ఎందుకు చేస్తున్నాడు ఆయనకే తెలియట్లేదు. ప్రజెంట్ ఏంటంటే ఆయన ఖచ్చితంగా హిట్ కావాలి. ఎవడైనా సరే కొత్త డైరెక్టర్ ఆల్రెడీ హిట్ కొట్టుంటే నెక్స్ట్ వచ్చి కథ చెప్తే, ఆ కథ ఎలా ఉంది కాదు, ముందు సినిమా హిట్ అయింది కదా నాకు హిట్ వచ్చేద్దా అనే మెంటాలిటీతో ఆయన డేట్స్ ఇస్తున్నట్టున్నాడు. ఇంకా సినిమా గురించి చెప్పుకుంటే అమ్మ బాబోయ్ నా వల్ల కాదు. చూసినంత సేపు మామూలు సాగదైతే కాదు, మామూలు బోర్ కాదు. ఓ పక్కనేమో నిద్ర వచ్చేస్తుంది. ఎంత గిల్లుకున్నా ఎంత గెలుక్కున్నా నిద్ర ఆగట్లేదు. సరే ఐపీఎల్ మ్యాచ్ చూద్దాం అంటే, నిన్న జరిగిన మ్యాచ్ లో ఏమో మన రాజస్థాన్ వాళ్ళు 117కి ఆల్అౌట్. అటు వాళ్ళ బ్యాటింగ్ చూడలేక, ఇక్కడ ఈ ల్యాగ్ సినిమా చూడలేక లిటర్లీ చచ్చిపోయాను నేనైతే. ఎంత గింజుకున్నా సరే కుదుగు పట్టేస్తుంది. సరే నాకొకడికి నిద్ర వస్తుందని చూస్తే సగం థియేటర్ ఏమో ఖాళీ అయిపోయింది, ఇంకో సగం థియేటర్ ఏమో నిద్రపోతున్నారు. అట్లా ఉంది పరిస్థితి. ఇంకా కథ విషయానికి వస్తే, మన ఎన్టీఆర్ అని నటించిన దమ్ము సినిమా మీ అందరికీ గుర్తుండిద్ది కదా. ఒక పిల్లోడు చిన్నప్పుడే ఊరు నుంచి వెళ్ళిపోవడం, తర్వాత ఊర్లోకి తిరిగి రావడం, ఆ ఊరికి పెద్ద అవ్వడం, వాళ్ళ కొడుకు ఊరికి వస్తే ఏమైనా చేయడం, త్యాగం చేయడం, ఊరిని కాపాడడం. ఇంచుమించు ఇదే సోది, ఇదే కథ. ఆ, ఇంకా చెప్పాలనుకున్న పాయింట్, ఈ గొడవల కన్నా వాటికన్నా వీటికన్నా నవ్వే, మనిషికి నవ్వు ఉంటే చాలు, నవ్వుతూ బతికేయచ్చు, నవ్వే అన్నిటికంటే ఇంపార్టెంట్ అని ఏదో చెప్పాలనుకున్నారు, ఏదో ట్రై చేశారు. కానీ ఆ దమ్ము సినిమాలో, మన ఎన్టీఆర్ గారి సినిమాలో బోయపాటి గారి డైరెక్షన్, ఆ డైలాగులు, పాటలు, ఆ ఫైట్లు బాగానే ఉంటాయి. సినిమా ఫ్లాప్ అయినా కూడా పర్లా చూడొచ్చు. కానీ ఇందులో అయ్యా బాబోయ్ స్లో 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 సాగదీత. హీరోయిన్ కాస్ట్యూమ్స్, ఈయన గారి సూర్య గారి మేకప్ గాని, ఆ బట్టలు గాని చెప్పలేను ఇంక అంతే. ఇంకా సినిమా ఒక కిలోమీటర్ మనం 15 నిమిషాల్లో నడుస్తాం అనుకోండి, అదే కిలోమీటర్ మనకి 15 గంటలు నడిపిస్తే ఎంత బోర్ కొడదో, ఎంత చిరాకు అవుతుందో. సేమ్ అలాగే సాగదీస్తూనే ఉంటాడు సినిమా, ముందు కథలతో. ఇక దమ్ము సినిమాలో విలను నాజర్ గారే, ఇక్కడ కూడా నాజర్ గానే పెట్టాడు. అసలు ఈ ఎదలో గుర్తొస్తుందా లేదా, అదే కథ చేస్తున్నా, అదే విలను పెడతా అని ఏమన్నా అనుకున్నాడేమో మరి. డైరెక్షన్ కార్తీక్ సుబ్బరాజు. ఇంకా సూర్య గారు, మీరు కావాలంటే కొంచెం గ్యాప్ తీసుకోండి, లేదంటే మీరే సొంతంగా కథలు రాసుకుని డైరెక్షన్ అనేది చేసుకోండి. కానీ ఇట్లాంటి రొట్ట చెత్త సినిమాలు మాత్రం ఇవ్వకండి. మొన్న కంగువాతో దెబ్బేశారు, ఇప్పుడు అమ్మో దీంతో. అంతకుముందు చాలా కళాఖండాలు ఉన్నాయి. ఒకప్పుడు మంచి వాల్యూ ఉండేది, మంచి చాలా రెగ్యులర్ ఫ్యాన్స్ ఉండేవారు, మీకు మీ సినిమాల కోసం వెయిట్ చూసేవాళ్ళు. ఇప్పుడు మీ సినిమా వస్తుందంటే భయపడాల్సిన పరిస్థితి వచ్చేసింది. సో మీ తమ్ముడు ఎంత మంచి సినిమాలు చేస్తున్నాడు కార్తీ. సో మీరు ఎందుకు ఇలాంటి సినిమాలు చేస్తున్నారో అర్థం కావట్లేదు. సో ఇంకింత చెప్పిన తర్వాత కూడా ఎవడైనా సినిమాకి వెళ్ళి చూస్తాను, అనుభవిస్తానంటే హ్యాపీగా వెళ్ళండి. ఇంకా లవర్తో వెళ్ళిన అయితే చాలా బాగుంటది, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఆ పెద్దగా సినిమాలో ఏమి ఇంట్రెస్టింగ్ గా ఏం లేవు కాబట్టి పక్కన కౌరులు చెప్పుకోవచ్చు. సో తను కూడా హ్యాపీగా, అబ్బా సినిమా థియేటర్ తీసుకొచ్చి కూడా టైం అంతా నాకే ఇచ్చాడు, నాతోనే మాట్లాడాడని తను కూడా హ్యాపీ ఫీల్ అయింది. సో అలాంటివి ఏమైనా ఉంటే మాత్రం వెళ్ళి ఎంజాయ్ చేసుకోండి. అట్లా కాదు, నాకు మంచి మాస్ సినిమా కావాలి, సూర్య రెట్రో ఫైట్లు, గొడవ, డైలాగులు అనుకుంటే మాత్రం హ్యాపీగా ఎండాకాలం కాబట్టి వెళ్ళి కాసేపు నిద్రపోయి రావచ్చు ఏసీలో. కాకపోతే 250 రూపాయలు టికెట్ పెట్టుకోవాలి. సో ఆ రకంగా ఏమైనా నిద్రపోయి వస్తానో కూడా వెళ్ళొచ్చు. సో చూడొద్దని నేను చెప్పను, ఖచ్చితంగా ఇది చూడండి, పడుకోవడానికో ఎవరితో అదనమాట. సో అది మ్యాటర్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అమ్మ బాబు మీ తమిళలకు ఒక్క పెద్ద దండం. మొన్నే మా రామ్ చరణ్ గారికి కూడా ఈ కార్తిక్ సుబ్బరాజు గేమ్ చేంజర్ లాంటి ఒక కథ ఇస్తే, దాన్ని మళ్ళీ ఆ తమిళ డైరెక్టర్ శంకర్ వండర్ చేశాడు దాన్ని. సో ఇప్పుడు కూడా రామ్ చరణ్ గారు తీరుకోకపోదురు. కాకపోతే పెద్ద టీజర్ వచ్చి అందులో రామ్ చరణ్ గారి డైలాగులు లుక్ చూసి కొంచెం ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు, లేకపోతే ఆ బాధ ఎప్పటికైనా ఉండిపోయేది. సో ఇకనైనా ఈ తమిళ సినిమాలు, తమిళ డైలాగులు పక్కన పెట్టి మన తెలుగు వండర్లు క్రియేట్ చేస్తున్నారు మన వాళ్ళు. సో మనం హ్యాపీగా ఉన్నాం. మన తెలుగు అయినా మన తెలుగు డైరెక్టర్లతోనే చేయండి బాబు, తమిళ జోలికి కూడా వెళ్ళొద్దు. నాగార్జున గారు ముందు మీకే చెప్పాలి సార్, మీరిద్దరు తమిళ డైరెక్టర్లకు అయితే కమిట్ అయ్యారు ప్రజెంట్, కొంచెం జాగ్రత్త సార్. ఆ కథ దగ్గరే సరిగ్గా చెక్ చేసుకొని ఓకే అనుకుంటానే ముందుకెళ్ళండి, లేకపోతే వీళ్ళని నమ్మకండి. సో అదండి మ్యాటర్ ఆఫ్ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో తెలుసు కదా, నేను మీ కింగ్ సతీష్. నా స్టైల్లో నా నాలా నేను చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే ఆ నీరసం, ఆ సినిమా చూసిన నీరసం ఇంకా బాగాలేదు నాకు. సో తిట్టుకోకండి. సో బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.